ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మీరు వినేది నిజమే. బాపట్ల జిల్లా కారంచేడులో నేను జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ అదేవిధంగా పురంధేశ్వరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పాల్గొన్నారు. రాజకీయాలు పూర్తిగా డబ్బుమయంగా మారిపోయాయని, కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచిన ప్రజల నుంచి చిత్కారాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఖర్చు చేసి రాజకీయాలకు వచ్చే ప్రజలకు సేవ చేద్దామన్న ఆరోపణలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను వదిలేసిన అదృష్టవంతుడనని తనకు తానే కితాబిచ్చుకున్నారు. మిగతా జీవితాన్ని పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తారని చెప్పుకొచ్చారు. రాజకీయాల నుంచి సంతోషంగా రిటైర్ అయ్యారనే భావన తనకు కలుగుతుందని చెప్పుకొచ్చారు. వాటిని పెట్టి జీతాలు ఇద్దాము, వాళ్ళని పెడదాము, ఈ సమస్య చేద్దాము అని ఆయన మంచి ఉద్దేశంతో చెప్తే ఈ కొండ వచ్చాడు దగ్గర అంతా కూడా డబ్బు తీసుకుంటున్నాడు అని మొదలుపెట్టారు. తర్వాత వరద బాధితులకి ఏది ఇప్పుడు విజయవాడ వరద బాధితులకి ఏదో కొద్దిగా కలెక్ట్ చేద్దామని చెప్పి ఆ వైశ్య కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా షాప్ కింద ఇస్తే అవి తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి ఇద్దామని చెప్పి అని అడిగితే మళ్ళీ మొదలు ఈ కొండయ్య ఏం చేస్తున్నాడు, జేబులు నింపుకున్నాడు, డబ్బులు తీసుకుని మొదలు పెట్టారు. అవునా? 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి గెలిచి ఏదో సహాయం చేద్దామని చెప్పి వస్తే ఈ డబ్బులు తిన్నాడు, ఈ డబ్బులు తిన్నాడు, డబ్బులు తింటాడు, తిట్టు అప్పుడే మొదలు పెట్టారు. దీనికి ద్రోహం కొట్టున్నాయి. ఇందులో ఇంటున్నారు ఈ పేపర్లాడు, ఈ పేపర్లో నడుగుంటారు. ఈ పేపర్లో చేసేది పని, ఈ పేపర్లో యజమాన్యాలు ఇలా డబ్బులు ఎవరు, ఇలా జీతాలు ఎవరు,